దేవుని గణనామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మనల్ని ఈ యొక్క 2024 సంవత్సరంలో 12వ మాసంలో ప్రవేశపెట్టినందుకు ఆయనకి వందనాలు. ఈ నెల వాగ్దానంగా లూకాసు వార్త 2:10-11 చూసుకుందామండి. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభువైన క్రీస్తు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దూత మరి మనకిచ్చేది ఏంటంటే ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన స్వార్థమానం. లోక రక్షకుడు అనగా ఈ లోకాన్ని మరి పాపం నుంచి శాపం నుంచి విడిపించడానికి వచ్చాడు. అలాంటి ఆ రక్షకుడు మన కొరకు పుట్టినాడు కనుక భయపడుకుడి అంటే అభయంతో కూడినటువంటి ఒక మంచి వార్త మనకు వినబడుతుంది కనుక. అలాగే హెబ్రీయులు రాసిన పత్రిక 11:6 చూసినట్టయితే కనుక ఆయన యొద్దకు వచ్చేవారు ఆయన అడుగువారు ప్రతిఫలం పొంది ఉన్నామని నమ్మవలను కదా, నమ్ముటనే వలనైతే సమస్తములు సాధ్యమే. అవును, ఈ నెలకు వాగ్దానంగా మనకి సమస్త విషయాల నుంచి విడిపించడానికి వచ్చిన ఆయనను నమ్మితే మనం పొందుకుంటాం. పొంది ఉన్నామని మనం నమ్మాలి. కాబట్టి ఈ వాగ్దానాన్ని మనం పట్టుకొని నేడు మన కొరికి అంటే అనుదినం రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడని నమ్మి మరి ఈ వాగ్దానం పట్టుకొని ఈ సంవత్సరం ముగింపులో ఆయనకు కృతజ్ఞత కలిగిన వరంగా వ్యక్తిగతంగా కుటుంబాలుగా ముందుకు కొనసాగుతున్నాక రాబోయేటువంటి నూతన సంవత్సరం కొరకు కూడా నూతనమైన ఆశీర్వాదాల కొరకు మనం ఎదురు చూస్తున్నాక ఇంతవరకు దేవుడు కాచి కాపాడిన ఆయన కృపలకు మనం కృతజ్ఞత కలిగి ఈ మాసం అంతా కూడా ఆయనకు మరి ఎల్లవేళ్ళ కృతజ్ఞతాస్తులతో మనం జీవించుకున్నాక దేవుడి మాటలు దీవించి ఆశ్రయించినాక చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదాలు ప్రాణవుతున్న ప్రభువుకు తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నా. నాయన పరలోకాన్ని వీడి ఈ భూలోకానికి మరి మా నిమిత్తమే వచ్చి మా పాప శాపం నుంచి విడిపించడానికి మీ ప్రశస్తమైన ప్రాణాన్ని పెట్టి తిరిగి 3వ దినాన్ని తిరిగి లేచి తండ్రి యొక్క ఉండి మా కొరకు విజ్ఞాపన చేస్తున్న విజ్ఞాపనకర్త మీకు పరిశుద్ధాత్మను మమ్మల్ని భూమి మీద ఉన్న మమ్మల్ని నీ బిడ్డలుగా ముందుకు నడిపించమని నీ వాక్యపు వెలుగులో నీవిచ్చే వాగ్దానాలను మేము స్వతంత్రించుకుని ముందుకు నడిచే కృపాభాగ్యాన్ని మాకు మా కుటుంబాలకు దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన అధికారంగా నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. మీకేమైనా ప్రార్థన అవసరాలతో ఉంటే మాకు సంప్రదించండి. మా ఫోన్ నెంబరు మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కనుక ఆ ఫోన్ నెంబరు సంప్రదించండి. అలాగే మినిస్ట్రీ యొక్క జీసస్ సాల్వేషన్ గాస్పల్ మినిస్ట్రీని కూడా మీరు ప్రార్థనలో ఎత్తి పట్టుకోండి. జీమెయిల్ కూడా ఉంది దానికి. కాబట్టి ఆ మినిస్ట్రీకి కూడా మీరు మెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చు, ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అత్యధికంగా ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.